అందరికీ నమస్కారం. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది కొత్త బట్టలు, పిండి వంటలు కదా? కాని ఉగాది అంటే అంతేనా? కానే కాదు. ఇది మన లైఫ్కి ఒక డైరెక్షన్ చూపించే ఒక డీప్ ఫిలాసఫీ అనమాట. సో ఈరోజు మనం ఈ పండుగ వెనుకున్న ఆ ఇంట్రెస్టింగ్ కాస్మిక్ ఫిలాసఫీ ఏంటో తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. ఒక్క వంటకం మన మొత్తం లైఫ్ ఫిలాసఫీని నేర్పించగలదంటే నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఉగాది పండుగలో ఓ స్పెషల్ డిష్ ఉంది. అది కేవలం టేస్ట్ కోసమే కాదు, మన లైఫ్కి ఓ పెద్ద లెసన్ నేర్పుతుంది. ఇంతకీ ఏంటా డిష్? చూద్దాం. సరే, ముందుగా అసలు ఉగాది అంటే ఏంటి? దీని వెనక ఉన్న కాన్సెప్ట్ ఏంటి? ఇది కేవలం మన తెలుగువాళ్ల పండగేనా, లేక దీనికి ఇంకా ఏదైనా యూనివర్సల్ మీనింగ్ ఉందా? తెలుసుకుందాం. ఉగాది, ఈ పేరులోనే దాని అర్థం దాగి ఉంది. యుగ అంటే ఒక శకం లేదా ఎరా, ఆది అంటే ప్రారంభం. సో రెండూ కలిపితే యుగాది, అదే ఉగాది అయింది. అంటే హిందూ లూనార్ క్యాలెండర్ ప్రకారం ఇది ఒక కొత్త కాస్మిక్ సైకిల్కి, సింపుల్గా చెప్పాలంటే ఒక కొత్త సంవత్సరానికి ఆరంభం అన్నమాట. మన పురాణాల ప్రకారం చూసుకుంటే ఈ రోజుకు చాలా ప్రాముఖ్యతుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడం మొదలుపెట్టింది సరిగ్గా ఇదే రోజునట. అండ్ కాలం అంటే టైం కూడా ఇవ్వాల్టి నుంచే స్టార్ట్ అయిందని నమ్ముతారు. అందుకే కదా దీన్నొక కాస్మిక్ న్యూ ఇయర్లా సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం మొదట్లో అనుకున్న ఆ స్పెషల్ డిష్ దగ్గరికి వద్దాం. ఈ పండగలో అసలైన మ్యాజిక్ అంతా ఆ వంటకంలోనే ఉంది. అదే షడ్రుచుల తత్వం, అంటే ది ఫిలాసఫీ ఆఫ్ 6 టేస్ట్స్. ఆ అద్భుతమైన వంటకం పేరే ఉగాది పచ్చడి. ఇది ఉగాది పండుగకు హార్ట్ లాంటిదే. ఇది జస్ట్ ఒక ఫుడ్ ఐటెం కాదు, లైఫ్ గురించిన ఒక గొప్ప నిజాన్ని మనకు చెప్పే సింబల్. ఈ పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. ఈ 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే 6 రకాల ఎమోషన్స్కి, ఎక్స్పీరియన్సెస్కి ప్రతీకలు. ఫర్ ఎగ్జాంపుల్, వేప పువ్వు చేదుగా ఉంటుంది కదా, అది మన లైఫ్లో ఉండే బాధల్ని, ప్రాబ్లమ్స్ని చూపిస్తుంది. ఇక బెల్లం, దాని తీపి మన ఆనందానికి సింబల్. చింతపండు పులుపు మనం ఫేస్ చేసే ఛాలెంజెస్ని గుర్తుచేస్తుంది. పచ్చిమామిడిలోని వగరు లైఫ్లో సడన్గా వచ్చే సర్ప్రైజెస్ లాంటిది. మిరపకాయ కారం మన కోపాన్ని, మనలోని ఎనర్జీని సూచిస్తే, ఫైనల్గా ఉప్పు వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతం గదా? అయితే ఈ ఫిలాసఫీ ఏమైనా కొత్తదా అంటే అస్సలు కాదు. దీని మూలాలు మన భగవద్గీతలోనే ఉన్నాయి. గీతలో ఒక మాటుంది, సుఖదుఃఖే సమేకృత్వా అని. అంటే సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా స్వీకరించు అని. ఉగాది పచ్చడి మనకు ప్రాక్టికల్గా ఇదే పాఠాన్ని నేర్పుతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే, జీవితమంటే కేవలం హ్యాపీనెస్ మాత్రమే కాదు, అది కష్టసుఖాల కలయిక. మంచి చెడు అన్నీ ఉంటాయి. వాటన్నిటినీ ఒకేలా బ్యాలెన్స్డ్గా యాక్సెప్ట్ చెయ్యాలి అనేదే ఉగాది పచ్చడి మనకిచ్చే గొప్ప సందేశం. సరే, ఈ బ్యాలెన్స్, రెన్యువల్ అనే ఫిలాసఫీని కేవలం పచ్చడి తినడమే కాదు, ఉగాది రోజు చేసే కొన్ని ఆచారాల్లో కూడా చూపిస్తారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. ఉగాది రోజున మెయిన్గా 4 ట్రెడిషన్స్ ఫాలో అవుతారు. 1. ఉదయాన్నే ఆయిల్ బాత్ అంటే తలంటు స్నానం. 2. ఇంటిని అలంకరించుకోవడం. 3. కొత్త బట్టలు వేసుకోవడం. 4. పంచాంగ శ్రవణం అంటే ఆ ఏడాది భవిష్యత్తు ఎలా ఉండబోతోందో వినడం. ముందుగా అభ్యంగన స్నానం. ఉదయాన్నే చేసే ఈ ఆయిల్ బాత్ కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికే కాదు, సింబాలిక్గా చెప్పాలంటే పోయిన ఏడాదిలోని నెగిటివిటీని, చెడు అనుభవాల్ని కడిగేసి ఈ కొత్త ఏడాదిని ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. ఇక రెండోది, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టడం. మనం చాలా ఇళ్లల్లో చూస్తూ ఉంటాం. ఈ మామిడాకులు ఐశ్వర్యానికి, పాజిటివ్ ఎనర్జీకి సింబల్. ఇంటిలోకి మంచి వైబ్స్ని ఆహ్వానించే ఒక అందమైన సంప్రదాయమిది. మూడోది, కొత్త బట్టలు. కొత్త బట్టలు వేసుకోవడమంటే కేవలం లుక్స్ కోసం కాదు, సైకలాజికల్గా చూస్తే పాత తప్పుల్ని, బాధల్ని వదిలేసి మెంటల్గా ఒక కొత్త బిగినింగ్ కోసం రెడీ అవ్వడమన్నమాట. ఇట్స్ లైక్ అ సైకలాజికల్ ఫ్రెష్ స్టార్ట్. ఈ పురాతన పద్ధతులన్నింటినీ మనం మోడర్న్ టెర్మినాలజీలో చెప్పాలంటే, ఉగాది అనేది మన లైఫ్కి జరిగే ఒక యాన్యువల్ సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది. అవును, ఉగాదిలో దాగి ఉన్న అసలు సీక్రెట్ మెసేజ్ ఇదే. ప్రతి ఏటా మనల్ని మనం రివ్యూ చేసుకోవాలి, మనల్ని మనం రెన్యూ చేసుకోవాలి, సెల్ఫ్ అప్డేట్ చేసుకోవాలి అని చెప్పి ఒక పిలుపు. ఒకసారి ఆలోచించండి, మన ఓల్డ్ వర్షన్లో కొన్ని బగ్స్ ఉండొచ్చు. అంటే మన పాత అలవాట్లు, భయాలు, బద్ధకం, చేసిన తప్పులు ఇలాంటివి.
ఈ ఉగాదితో వాటన్నిటినీ డిలీట్ చేసి ఒక న్యూ వర్షన్ 2.0లో అప్గ్రేడ్ అవ్వాలి. ఆ కొత్త వర్షన్లో క్రమశిక్షణ, నాలెడ్జ్, గ్రోత్, ధర్మం ఇలాంటి కొత్త ఫీచర్స్ యాడ్ చేసుకోవాలి. సో ఈ ఉగాది మన ముందు ఒక ప్రశ్ననుంచుతోంది. ఈ కొత్త సంవత్సరంలో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి మన పర్సనల్ న్యూ వర్షన్లో మనం యాడ్ చేసుకోబోయే కొత్త ఫీచర్స్ ఏంటి? దీని గురించి ఆలోచిద్దాం. ఈ ఉగాది మనందరి జీవితాల్లోనూ కొత్త వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వివరణను ఇక్కడితో ముగిస్తున్నాను.